పర్లేదండి పర్లేదండి. మాట్లాడమా. నా పేరు సుధాకర్. ఈరోజు జితులు నియోజకవర్గం కలియుగ దైవమైనట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారు. ఇది మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన వెంటనే మేము దేవాలయాల్లో సంప్రోక్షణ చేసి శుద్ధి చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి గత ప్రభుత్వ తాలూకా తప్పులన్నింటినీ కూడా క్షమించమని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు, కులమతాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి జీవించే విధానం మన సంస్కృతి. ఆ సంస్కృతిని కూడా పాటించలేని వాళ్ళు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అసలు ప్రజలందరం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. అదేవిధంగా ఈ లడ్డు ఈరోజు ముఖ్య ఉద్దేశం లడ్డు కల్తీలో 230 కోట్లకు పైగా అవినీతి జరిగింది. అదేవిధంగా 60 లక్షల కిలోలకు పైగా నెయ్యిని ఈ లడ్డూల తయారీలో ఉపయోగించడం జరిగింది. 20 కోట్ల మందికి పైగా దాదాపు ఒక్కొక్క లడ్డుని 4-3 ప్రసాదంగా తీసుకోవడం జరిగింది. దగ్గర 80 నుంచి 100 కోట్ల మంది ఈ ప్రసాదాన్ని తీసుకోవడం జరిగి ఉంటుంది. ఇది చాలా అపచారం. భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా కావాలని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి పరమతాన్ని మనం గౌరవించాలనే చిన్న జ్ఞానం కూడా లేకుండా ఇలా టీటీడీలో అప్పటి చైర్మను అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా కావాలని చేసినట్టుగానే ఉంది. ఒకవేళ కావాలని చేయకపోతే కనుక ఈపాటికే వాళ్ళు క్షమించమని చెప్పి లెంపలేసుకుని అడిగేవారు. వెంకటేశ్వర స్వామి కూడా క్షమించేవారు. ఇది కావాలని చేసింది కాబట్టి వాళ్ళ గత ప్రభుత్వానికి దీన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వాళ్ళు ఇప్పటికైనా ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించి లెంపలేసుకుని నన్ను క్షమించమని అడిగితే వెంకటేశ్వర స్వామి క్షమిస్తారు. కానీ అందరూ దైవ స్వరూపంలో ఉండలేరు కాబట్టి ప్రజల్లో కొంతమంది మాత్రమే క్షమించగలరు, మిగతా వాళ్ళు ఎవరూ కూడా క్షమించలేరని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు చేసిన తప్పులను కనుక మీరు సరిదిద్దుకోకపోతే గత ప్రభుత్వంలో మీకు 151, ఇప్పుడు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది. ఈ 11 సీట్లు కూడా మీకు వచ్చే ఎన్నికల్లో 11లో 1 తీసేసి మీకు 1 మిగిలిద్ది. ఆ 1 కూడా ఎవరిదంటే పులివెందుల్లో కూడా గొడ్డలి అవినీతి డబ్బు మహిమతో గెలుస్తావు కానీ నువ్వు నీతి నిజాయితీతో గెలవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రతి ఒక్క గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో అవినీతి చేశారు. టీడీడీలో జరిగిన అవినీతి అనేది స్టార్టింగ్. ఇది మిమ్మల్ని అందరినీ కూడా ఎండగట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గ్లోబల్ ప్రచారం ఏదైతే చేస్తున్నారో వైసీపీ ప్రభుత్వం లడ్డూలో కల్తీ లేదనే విషయాన్ని ఎలా చెప్తున్నారో ప్రజలందరినీ నమ్మించాలని చూస్తున్నారో అవన్నీ కూడా బూటకం అని చెప్పి ఎన్డీడీటీ అలాగే సిట్ కూడా ధృవీకరించడం జరిగింది. వాటిల్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి, నూనె పదార్థాలు ఉన్నాయి, నెయ్యి లేకుండానే పామాయిల్తో లడ్డూని చుట్టడం జరిగిందని చెప్పి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం ఖచ్చితంగా తెలియపరచాలి, ప్రజలందరికీ తెలియాలి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి పోర్ట్ఫోలియోలో కూడా మేము తీసి చెప్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం. ఇప్పటికైనా క్షమించమని అడగండి, తప్పులు చేశామని ఒప్పుకోండి.
లేకపోతే మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కాము, దానికంటే ఇంకా పాతాళం ఏమైనా ఉంటే అక్కడికి కూడా తొక్కే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అక్కడికి తొక్కేదాకా నిద్రపోరని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఈ దెందులూరు నియోజకవర్గంలో కుల మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధమైన రాజకీయం చేయటం నీచం, అన్యాయం. ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలి, కానీ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఈరోజు ఊళ్ళల్లోకి వెళ్ళి కమిటీలు వేస్తున్నామని చెప్పి ఒక వర్గంతోనే అక్కడ మమేకమయ్యి వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేసే విధంగా చేయటం అనేది చాలా తప్పని చెప్పి మీకు దెందులూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇది రాష్ట్రంలో కూడా కుల మతాలను రెచ్చగొట్టి ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా విరమించుకోవాలని చెప్పి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మేము చేయాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా చాలా నిష్ఠతోటి ఎక్కడా కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. వాటిలో మీకు చెప్పాలంటే మీరు చేయలేని, గత ప్రభుత్వంలో చేయలేని పోలవరం ప్రాజెక్ట్ని 2027లో కంప్లీట్ చేసి అందించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీరు కట్టలేని క్యాపిటల్ని ఈరోజు కట్టడం జరుగుతుంది. మీరు అందించలేని మంచినీటిని ఈ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మీరు చేయలేని రోడ్లు, వేయలేని రోడ్లని ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి అన్యాయాలు, ఇసుకలో చేసిన అన్యాయాలు, భూదందాలు, అదేవిధంగా ఇవే కాకుండా మద్యంలో చేసిన మీరు అన్యాయాలన్నిటినీ కూడా ఎండగట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. రేపొద్దున మీరు ఈ ఒక్క లడ్డూతోనే ఆగుద్దని మీరు అనుకోవద్దు. రేపొద్దున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా బయటపెట్టడానికి కూటమి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఒక్కొక్కరికి గత ప్రభుత్వంలో 4 ఏరియాలుగా విభజించుకుని వారి యొక్క అనుచరులకి పోర్ట్ఫోలియోలు అప్పచెప్పి మీ ఇష్టానుసారంగా దోసేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని బయటకు తీసుకొస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఎప్పటికైనా మీరు తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి తప్పులు ఒప్పుకుంటే ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించడానికి అవకాశం ఉంటుంది. ఆ 11 అన్నా నెక్స్ట్ టైం వస్తాయి, లేకపోతే మీకు ఒకటే వస్తుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అంబటి రాంబాబు గారు కూతురు. మనం ఈ లడ్డు విషయాన్ని కూటమి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక కాపు నాయకుడిగా కొన్ని విషయాలు నడుస్తుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతురు ఏమంటుంది, పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకుని కాపు నాయకులు చూసుకుని కాపు నాయకుల మీద దాడి చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు సంజన సుకన్య వీడియోలు ఎప్పుడు వచ్చినాయండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాలేదా? అప్పుడు ఆయన కాపు నాయకుడు కాదని ఆవిడ గుర్తించలేదా? ఇంకా వాళ్ళ అమ్మాయి అప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తు రాలేదా? ఇవాళ బయటకు వచ్చి మా నాన్నగారి మీద దాడి చేశారు, మన కాపు నాయకుడి మీద దాడి చేశారు అంటున్నారు. దయచేసి ఈ కాపు మాటలు, ఈ కుల ప్రస్తావనలు మానేయండి. మేము ముద్రగడ్డ పద్మనాభం గారిని కానీ అంబటి రాంబాబు గారిని కానీ కులం నుంచి ఎప్పుడూ బహిష్కరించేసాం. మా మనసులో ఎప్పుడూ బహిష్కరించేసాం. వాళ్ళని కుల నాయకులుగా చూడట్లేదు. అర్థమైందా? ఇలాంటి ఏమంటారంటే బీటింగ్ అరౌండ్ బుష్, తుప్పల చాటుని ఏడ్చే మాటలన్నీ పక్కన పెట్టేసేయండి. కాపులు 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 అని పెట్టదు. అందరం ప్రతి ఒడికి ఒక కులం ఉంటుంది. తప్పదు కదా, ఏదో కులంలో కొట్టాలి. మనం మాట్లాడే విషయం ఏంటి, మీరు మాట్లాడే విషయం ఏంటి? కాపు నాయకుడిని ఎందుకు కొడతారు? సంజన సుకన్య విషయాలు జరిగినప్పుడు మా నాన్నగారిని ఒక మీ ప్రభుత్వంలోనే కదా, ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు ఈ వీడియోలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదమ్మా? నువ్వు కూడా అప్పుడు ఖండించాల్సింది కదా. ఒక కాపు నాయకుడిని పలానా జగన్ గారి ప్రభుత్వంలో మనం ఇలా బయటికి తీసుకొచ్చారని మీరు ఎందుకు ఖండించలేదు? మీరు వాళ్ళ కులాలను అడ్డు పెట్టుకుని మీరు ఏదో రాజకీయం చేయాలని చూడండి. కులం అనేదాన్ని అసలు ఈ లడ్డు వివాదంలో కులాన్ని మాత్రం మీరు దయచేసి తీసుకురావద్దు. ముద్రగడ్డ పద్మనాభం గారిని కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, అంబటి రాంబాబు గారిని మేము మా మనసుల నుంచి ఎప్పుడూ బహిష్కరించేసాం. ఆయన మా కుల నాయకులు కాదు వాళ్ళు. ఈరోజు ఇక్కడ దెందులూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆర్సే షుగర్ నేతృత్వంలో ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ ఇష్యూ. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దెర్ ఈజ్ నో ఘీ ఇన్ తిరుమల లడ్డు. తిరుమల లడ్డూలో నెయ్యి లేదు. 2024లో సిబిఐ విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కొన్ని నెయ్యి శాంపిల్స్ తీసుకున్నప్పుడు అవి నెయ్యి కాదు, సింథటిక్ ఘీ శాంపిల్స్ అని చెప్పి వాళ్ళ విచారణలో తేలింది.
ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ ఇంకొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. వాటిల్లో ఏమొచ్చిందంటే అందులో ఉన్నది అసలు నెయ్యే కాదు, అవి యానిమల్ ఫ్యాట్ మరియు వెజిటేబుల్ ఆయిల్, పామ్ ఆయిల్తో కూడిన మిశ్రమాలు బైండింగ్ ఏజెంట్గా వాడారని చెప్పి విచారణ రిపోర్ట్ ఇచ్చింది. అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ విషయం కాదు, ఇది దేశం మొత్తం. ఇప్పుడు తిరుమల క్యూ లైన్లో అన్య మతస్థులు మీరు ఎప్పుడు చూడలేదా? క్రైస్తవుల్ని, మహమ్మదీల్ని, అన్ని మతాల వారు ఉన్నారు. అది ఒక ఎమోషన్ వాళ్ళకి. అక్కడికి వెళ్ళి అలాంటి స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డూలో వీళ్ళు యానిమల్ ఫ్యాట్, గొడ్డు మాంసం కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నూనెలు కలిసాయి, పామాయిల్ కలిసింది. సో తిరుమల లడ్డూని అపవిత్రం చేయడం కాకుండా దీన్ని రాజకీయంగా కూడా చేశారు. అసలు తిరుమల లడ్డు నెయ్యి టెండర్లు అంత సామర్థ్యం లేని సంస్థలకి నియమాలు ఉల్లంఘించి వాళ్ళకి టెండర్లు ఇవ్వాల్సినంత అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? 60 లక్షల కిలోల నెయ్యిని విక్రయించి 20 కోట్ల లడ్డూలు చుట్టి ఇన్ని కోట్ల మంది భారతీయుల మనోభావాల్ని దెబ్బతీయాల్సిన అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందే కాదు టీటీడీ ముందు, ప్రజల ముందు కూడా క్షమాపణలు చెప్పాలి, సమాధానం చెప్పాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళందరికీ మా సమాధానం ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎలా అయితే మాడి మసైపోయారో, మా పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోతారన్నది నిజం. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో, మళ్ళీ వచ్చి మెట్లు కడుగు, మళ్ళీ శుద్ధి చేయి అంటున్నారు. ఖచ్చితంగా ఆయన శుద్ధి చేసే కార్యక్రమం మళ్ళీ చేపడతారు. అదే మెట్ల మీద నుంచి మిమ్మల్ని అందరినీ దొర్లించి మీ మీద నుంచి ఆయన వెళ్ళి మళ్ళీ సంప్రోక్షణ చేసి స్వామికి ప్రాయశ్చిత్త దీక్ష మళ్ళీ చేపడతారని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.